కార్తిక్ రెడ్డి గారు ఇంతగానం రేవంత్ను అపోజ్ చేయడానికి కారణం సబితమ్మను అసెంబ్లీలో అపోజ్ చేసినటువంటి రీజన్స్. అట్లా ఏం లేదు క్రాంతి. అసెంబ్లీలో అమ్మని ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఏ స్థాయికి దిగజారిన మనిషి అనేది నాకు అర్థమవుతుంది. మనిషి ఏ స్థాయికి దిగజారినాడు అనేది నాకు అసెంబ్లీలో అమ్మని పెట్టిన ఇబ్బంది, రేవంత్ రెడ్డి గారి మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదని నాకు అర్థమవుతున్నది. అంటే మానసిక స్థితి అంటే ఒక విధంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఒకప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఈయన కాదనేది నాకు గట్టిగా నమ్మకం. అది నేను చెప్పగలిసింది ఏంటంటే అప్పుడున్న మనిషి వేరే, ఇప్పుడున్న మనిషి వేరే. నిజంగా టీపీసీసీ కోసం మీ ఇంటికి వచ్చిండ అన్న? నేను రాలేదు టీపీసీ కోసం మా ఇంటికి వచ్చి నేను ఎప్పుడు చెప్పినా, నేను ఎప్పుడు చెప్పలేదు. సబితమ్మను కలిసిండా? సబితమ్మతో ఫైర్ అయిన బ్రదర్ ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్, మేము పార్టీ మారినాక అయినాడు, మాతో ఏం సంబంధం ఉంటుంది ఆయనకి? టీపీసీసీ ప్రెసిడెంట్ పార్టీ మేము మారి అప్పటికి 2 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక ప్రెసిడెంట్ టీపీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఓకే, ఈ అంశాన్ని పక్కన పెడితే ఎంపీ టికెట్ కోసం అమ్మాయి మన హెల్ప్ చేసిందా? లేదు, అది కూడా ఏం చేయలేదు. ఎంపీ టికెట్ ఆయన అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మల్కాజ్గిరి పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాడు, అధిష్టానం ఒప్పుకున్నది, ఆయన చేసుకున్నాడు. దాంట్లో మన ప్రమేయం ఏముంటుంది క్రాంతి? రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పదవులే కానీ అవకాశాలు కానీ ఏవి కూడా మనకు సంబంధం లేదు. ఆయన సొంతంగా ఆయన చేసుకున్నదే ఆయనకు వచ్చింది, దాంట్లో మనం ప్రమేయం లేదు, అమ్మగారితో నా పాత్ర కూడా లేదు. ఇప్పుడు G-29 ఇష్యూ కావచ్చు, లేకపోతే విద్యార్థులు బయటికి రావడం కావచ్చు, లేకపోతే నిన్న లగచల్ల జరిగినటువంటి అంశాలు కావచ్చు, దీని అంతా వెనుక బీఆర్ఎస్ ఉండి నడిపిస్తుంది అని అంటే? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా ఉద్యమకారులకే కానీ ఆ పలానా ఇబ్బంది పడ్డే ఒక సెక్షన్స్కే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కనిపించడం అనడం నిజంగా వాస్తవం. అంత మేరకు దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది అనుకోవడం కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకు అవివేకం అంట. ఈరోజు జియో నంబర్ 29 తీసుకొచ్చింది ఎవరు క్రాంతి? కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? లగచర్లో పంచాయతీ కావడానికి కారణం ఎవరు? ఇప్పుడు లగచర్లలో కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి కావాలని రెచ్చగొట్టి కలెక్టర్ గారిని రప్పించుకున్నారు అని చెప్పేసి దాంట్లో అందరు ఉన్నారండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరే కాదు, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీ వాళ్ళు. అన్న మీరు నిన్న పోయారు కదా లగచర్లో పోలేదు, వికారాబాద్ పోయే ప్రయత్నం చేసి కానీ పోలీసు మధ్యలోనే అరెస్ట్ చేసి తిరిగి పంపించారు. ఓకే, ప్రయత్నం చేసి పోతే రియాలిటీ అర్థమవుతా ఉండ మీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిరా చేయలేదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. గ్రామంలో అందరు ఉన్నారని చెప్తున్నా క్రాంతి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరు లేరు, అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మనం ఒక్కరం కూడా ఏం లేము దాంట్లో. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, గ్రామానికి అన్ని పార్టీలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరు ఉన్నారు, అందరు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న దాంట్లో మా వాళ్ళు కూడా ఉండింటారు. అంత మేరకు దాని వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడు, నరేందర్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, వీళ్ళ వెనకాల ఉండి నడుపుతున్నారు. ఇదంతా అనుకోవడం ఏంది బాస్? ప్రభుత్వం నడిపే ఒక అనుభవం ఉండాలి కదా మీకు. ల్యాండ్ అక్విజిషన్ పద్ధతి ఇట్లనే చేస్తారా క్రాంతి? ఫార్మాసిటీ కోసం కందుకూరు కాడ ముచ్చర్ల కాడ 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసారు. పంచాయతీ అయింది క్రాంతి? అక్కడ 8 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అవసరం ఉన్న దగ్గర కాలు పట్టుకున్నారు, గదవ పట్టుకున్నారు, ఎట్లో అట్లా రైతులను ఒప్పించుకుని ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా పంచాయతీ కాకుండా. మీరెందుకు చేయలేకపోతారు? ఎందుకంత అహంకారం? ఎందుకు బెదిరించి ల్యాండ్ లాక్కోవాలని చూస్తారు? ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ పార్టీయే, కానీ దాడులకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. లగచర్ల పంచాయతీ చెప్తున్నా. మీరు జియో నంబర్ 29 జియో తీసుకొచ్చింది ఎవరు క్రాంతి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీయే కదా, టీఎస్పీఎస్ కదా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన జియోకి వాళ్ళే బాధ్యులు ఉంటారు కదా. ఒకవేళ మీరు ఆ జియో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి బీఆర్ఎస్ కావాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నది, విద్యార్థులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఒకవేళ మీరు ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ప్రజలు బయటికి వచ్చేవారా? మీరు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనే ఒక అవకాశం కూడా వస్తుండేనా? ఎందుకు మీరు తలకు తోకకు సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనుభవం లేకనా, అహంకారం ఎక్కువయ్యా, లేకపోతే ఎవరేం చేస్తారో మనకెందుకనే ఒక ఆలోచనతోనా? ఎందుకు మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల ప్రజలు బయటకు వస్తే అవందరు పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. మూసీ మీద ఉన్న ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు? హైడ్రాతో మేము ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు? మేమా? ముఖ్యమంత్రి గారు.